హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మోమ్. ఈరోజు మన వీడియోలో ఎండు రొయ్యల కూర ఎలా వండాలో నేను మీకు చూపిస్తున్నాను. ఎండు రొయ్యలు అంటే మనకి ప్రాన్స్ ఉంటాయి కదా, అవి ఎండబెట్టిన ప్రాన్స్ ఉంటాయి కదా, అవి అనమాట. అవి ఎలా వండాలో ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనము కొన్ని ఎండు రొయ్యలు తీసుకుంటాం అనమాట, అదే డ్రై ప్రాన్స్. సో మనకి ఎన్ని క్వాంటిటీ కావాలో అన్నీ తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక మనం దాన్ని ఫస్ట్ ఒక్కొక్క దాన్ని ఓపికతో వండాక ఎంత టేస్ట్ ఉంటాయో ఫస్ట్ క్లీన్ చేసుకోవడానికి అంతే టైం పడుతుంది. సో ఫస్ట్ వాటిని ఒక్కొక్కటిని తీసుకొని తలకాయ తోక తీసేసేయాలన్నమాట. ఎందుకంటే అది తల తోక రెండు ముళ్ళులాగా ఉంటాయి అనమాట. అవి వండాక కూడా షార్ప్గా ఉంటాయి, మనం తినేటప్పుడు మనకి నాలుగే గుచ్చుకుంటాయి అనమాట. సో అందుకే ఫస్ట్ తల తోక సపరేట్ చేయాలన్నమాట. సపరేట్ చేసి వండుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కప్ ఆఫ్ ఎండు రొయ్యలు తీసుకుంటే దాంట్లో చెత్తనే సగం వస్తుంది, మనకి దాంట్లో 1/4 మాత్రమే రొయ్యలు వస్తాయి అనమాట. ఎందుకంటే తోక తలకాయ పోయాక అవి ఇంతనే మిగులుతాయి, చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతాయి అనమాట. సో అలా మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు తలకాయ తోకలు తీసేసేసుకొని మధ్యలో పార్ట్స్ని మంచిగా ఒకసారి నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. ఒక 10 to 15 minutes నానబెట్టుకోవాలి మంచిగా. మనం అంటే అది నానే లోపల మనం ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట. సో అవి నీళ్ళలో నానబెట్టుకున్నాక కూడా మనం ఒక 2 times కడుక్కోవాలి, మళ్ళీ ఒకసారి వాష్ చేయాలన్నమాట. ఒక్కసారి నీళ్ళలో నానబెట్టాక మళ్ళీ వేరే వేరే గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇవి దాంట్లోకి వేసి మళ్ళీ ఒక 2 minutes ఇలా వాష్ చేసినట్టు చేసి మళ్ళీ ఒకసారి ఆ నీళ్ళు పాడేసేసి ఇంకోసారి నీళ్ళు పోసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. సో అలా ఎందుకంటే అవి మట్టి అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎండబెట్టేటప్పుడు మట్టిలో ఎండబెడతారు. సో అందుకే దానికి మట్టి ఉంటుంది కాబట్టి మనం ఒక 2 times అలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే నీట్గా అవుతుంది అనమాట. సో అలా నానబెట్టేసుకొని వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిని చూసి నవ్వుకోకండి, ఇది మాకు నాన్ వెజ్ వండడానికి కడాయి అనమాట. మేము వెజ్కి సపరేట్, నాన్ వెజ్కి సపరేట్ పెట్టుకుంటాము. దీంట్లో ఎగ్ కర్రీ కానీ ఇలా ఎండు రొయ్యలు ఇట్లాంటి కూరలు వండుకోవడానికి సపరేట్గా పెట్టుకున్నాము అనమాట. సో కామెంట్స్ ఏం చేయకండి. సో కడాయి కొంచెం మనం ఆయిల్ వేడయ్యాక మనం కడిగి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి మంచిగా కడిగేసుకొని ఆయిల్లో వేసేయాలన్నమాట. వేసేసి ఒక 2 seconds వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ టైం పెట్టేస్తే అవి గట్టిగా అయిపోతాయి అనమాట, తినేటప్పుడు గట్టిగా ఉంటాయి అనమాట. సో ఒక 2 seconds ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు 2 seconds తర్వాత మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అందులో వేసేయాలి. వేసేసి మొత్తం కలిపేయాలన్నమాట. మంచిగా కలిపేసేసి అవి ఉల్లిగడ్డలతో పాటే ఫ్రై అవుతాయి అన్నమాట. అప్పుడు అంత గట్టిగా అవ్వవు, అవి కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. ఎక్కువసేపు ఫ్రై అయితే గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఒక 2 seconds కాలాక మనం ఉల్లిగడ్డ వేసేసి ఉల్లిగడ్డతో పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డలు మనకి బ్రౌన్ కలర్ అవ్వాలి అన్నమాట. మనకి ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ కావాలంటే కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి కొంచెం దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి అనమాట. కొంచెంసేపటి తర్వాత మనం మధ్యలో తీసి ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మనం మూత పెట్టేస్తే ఒక్కొక్కసారి కింద మాడిపోతుంది. సో మూత పెట్టినా కూడా ఒక 10 minutes అలా మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లో. మనం మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. లేదంటే కింద మాడిపోయి అది మొత్తం బ్రౌన్ అవ్వడం కాదు, బ్లాక్ అయిపోయి మాడిపోతుంది అనమాట. సో అందుకే అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. సో మనకి కొంచెం బ్రౌన్ అవ్వాలి. కొంచెం బ్రౌన్ అవ్వగానే మనం ఇలా చూస్తే కొంచెం కలర్ మారుతుంది కదా, అప్పుడు దాంట్లో టమాటా వేసుకోవాలన్నమాట. నేను 2 టమాటాలు వేసుకున్నాను. సో దాంట్లో టమాటా వేసుకోవాలి. అంటే అది మీ ఇష్టం. కొంతమందికి అయితే ఉల్లిగడ్డ రొయ్యలే నచ్చుతాయి కొంతమందికి టమాటా చేస్తే నచ్చుతుంది అనమాట. సో టమాటా ఆప్షన్ అనమాట, మీ ఇష్టము. సో టమాటా వేసుకున్నాక దాంట్లో మనకు ఉప్పు 1.5 tablespoon ఉప్పు వేసాను. ఉప్పు అండ్ పసుపు నేను పసుపు మర్చిపోయాను, సారీ, లాస్ట్లో వేసాను. అండ్ కారం పొడి, దీంట్లో కొంచెం కారం పొడి వేసాను. 1.5 tablespoon కారం వేసాను. అన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం కలిసేలాగా మంచిగా కలుపుకొని, పసుపు మర్చిపోయానని అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ పసుపు వేసాను అనమాట. పసుపు వేసి ఒకసారి కలిపేసి మనం మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అలాగే ఉంచాలి.
ఉంచాక దాంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కొంచెం కొంచెం. వాటర్ అంటే ఎక్కువేం రావు, కొంచెం వస్తాయన్నమాట. దానికి ఉల్లిగడ్డకు వచ్చే వాటర్. మీ ఇంట్లో చాలామంది ఇలా ఎండు చేపలు, రొయ్యలు, బొమ్మిడి చేపలు ఇలాంటివి తినని వాళ్ళు ఉంటే ఇలా ఇలా చేయడం ట్రై చేసి చూడండి. ఇలా వండితే వాళ్ళకి స్మెల్ కూడా రాదనమాట. స్మెల్ రాదు. ఇది మనం చెప్పే వారికి ఇది ఎండు చేపలతో వండాము కర్రీ అని వాళ్ళకి తెలియదన్నమాట. సో ఇలా మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా, మామూలుగా ఇలాంటి చేపలు అనేవన్నీ ప్రోటీన్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు తినరు అని చెప్పి మనం పెట్టకుండా ఉండకుండా ఇలా కొంచెం వెరైటీగా వండి వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. తినేసాక వాళ్ళకి ప్రోటీన్ కూడా వస్తుంది, వాళ్ళు తిన్నారన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే కంపల్సరీ తినని వాళ్ళు కూడా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఉడికాక మనం ఒకసారి మళ్ళీ తీసి కలుపుకుంటే మీకు క్వాంటిటీ అనేది తగ్గిపోయింది. అంటే టమాటా అంతా ఉడికిపోతుంది కదా, ఉడికిపోయి దాంట్లో వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం క్వాంటిటీ తక్కువ అయిపోతుంది అన్నమాట. సో మంచిగా ఉడికిపోయాక మీకు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.